ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆందోళన ఎక్కువైపోతోంది. సాఫీగా సాగుతున్నటువంటి ప్రయాణాల్లో క్షణంలో ఒకే ఒక్క క్షణంలో కన్నీటి ప్రయాణాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక సెకను ఆలస్యం జీవితాలని ఛిద్రం చేసేస్తోంది. రాత్రి వేళల్లో ముఖ్యంగా హైవేలపై జరిగే ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను కోలుకోలేని విషాదంలోకి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భక్తులు, యాత్రికులు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకున్నా కూడా నిదానం లేకుండా దూసుకెళ్లే వాహనాలు వారి జీవితాలను అర్ధాంతరంగా ముగించేస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటన తమిళనాడులో జరిగింది. శబరిమల యాత్రకు వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి తెలుగు అయ్యప్ప స్వాములు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటం తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు నింపింది. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆపిన కారును ఒక లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అయ్యప్ప మాలధారులు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. విజయనగరం జిల్లా కొరప్ప, కొత్త వలస, మరుపల్లికి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వీళ్ళంతా ఒకే కారులో ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటలవుతోంది. ఆ టైంలో తమిళనాడు రామేశ్వరం సమీపానికి వాళ్ళ దగ్గరగా వచ్చారు. డ్రైవర్ అలసటగా ఉందని చెప్పాడు, కొద్దిగా నిద్ర వస్తుందని చెప్పాడు. కాబట్టి వాళ్ళు రోడ్డు పక్కన అసలు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డుకి చాలా పక్కకు తీసుకుని ఆపి విశ్రాంతి తీసుకుంటా ఉన్నారు. ఆ సమయంలో యమదూతలా వచ్చినటువంటి ఒక లారీ, అతి వేగంతో నిర్లక్ష్యంగా వచ్చినటువంటి లారీ ఈ కారుని బలంగా కొట్టేసింది. ఈ భయంకరమైనటువంటి ప్రమాదంలో అందులో నిద్రిస్తున్న వాళ్ళు, విశ్రాంతిలో ఉన్నవాళ్ళు 4 అయ్యప్ప భక్తులు ప్రాణాలు వదిలారు. వెంటనే స్థానికులు స్పందించి హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని అధికారులు గుర్తించారు. వీళ్ళు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కొరపు కొత్త వలసకు చెందిన రామకృష్ణ, మార్పిన అప్పలనాయుడు, మరాడ రాము అన్నట్టుగా తెలిసింది. గజపతి నగరం మండలం మరుపల్లికి చెందిన బండారు చంద్రరావు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుంది. చూడండి ఎంత దారుణం జరిగిందో. అసలు వాళ్ళకి ఏమాత్రం దీనికి సంబంధం లేకుండా వాళ్ళు రోడ్డుకు ఒక పక్కన విశ్రాంతి తీసుకుంటుంటే నిర్లక్ష్యంగా వచ్చినటువంటి ఒక లారీ వాళ్ళు ప్రమాదంలోకి నెట్టేసి పూర్తిగా ప్రాణాలు కోల్పోయేలా చేసింది. దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, అలాగే పోలీసులు ఏం చెప్తా ఉన్నారు, ఈ లారీ యజమాని ఎక్కడున్నాడు, ఇవన్నీ విషయాలు మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉమాశంకర్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఉమాశంకర్, ప్రమాదానికి సంబంధించి ఏపీలో ఉన్నటువంటి మంత్రులు కూడా స్పందించినట్టుగా సమాచారం వస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. వలి అయ్యప్ప దీక్ష అంటేనే అంత నియమనిష్టలతో ఉండి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలనేటువంటి ఆశతో అయ్యప్ప భక్తులంతా ఉంటారు. అంటే దాదాపు సంవత్సరంలో వచ్చేటువంటి అయ్యప్ప దీక్షలకు సంబంధించి కఠోరమైనటువంటి దీక్ష ముగించుకొని అయ్యప్ప స్వామి దర్శించుకొని ఇరుముడి సమర్పిస్తూ ఉంటారు. సో అటువంటి సమయంలోనే ఒక దుర్ఘటమైనటువంటి వార్త విజయనగరం వాసుల్ని ఉలిక్కిపడేలా చేసిందని చెప్పుకోవచ్చు. అటు విజయనగరం సంబంధించినటువంటి గజపతి నగరం వాసులు దాదాపు 7 మంది ఒక కారులో అయ్యప్ప స్వామి దీక్షను ముగించడానికి శబరిమలైకి వెళ్లారు. అయితే శబరిమలై దర్శించుకున్న తర్వాత రామేశ్వరంకి వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. సాధారణంగా రామేశ్వరంకి తెల్లవారుజామున వెళ్తూ ఉంటారు. అక్కడ అదే శివాలయానికి సంబంధించి, సముద్ర స్నానానికి సంబంధించి అయ్యప్పలంతా కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్తూ ఉంటారు. సో ఆ విధంగా ప్లాన్ చేసుకున్నటువంటి వీరంతా కూడా ఇక రేపు ఉదయం తెల్లవారుజామున రామేశ్వరంకి కొద్ది దూరంలో వెళ్లాల్సినటువంటి సందర్భంగా నిద్రమత్తులో డ్రైవర్ ఉండడంతో కారుని హైవే పక్కన పెట్టి పడుకోవడం జరిగింది. అయితే అందులో ఉన్నటువంటి అయ్యప్పలంతా కూడా కారులోనే నిద్రిస్తున్నటువంటి సమయంలో వెనక నుంచి ఒక కారు బలంగా వచ్చి ఆ ఒక నిద్రిస్తున్నటువంటి వాహనాన్ని ఢీకున్నట్టయితే తెలుస్తోంది. ఇక్కడ అతివేగంగా రావడము, ముఖ్యంగా పొగమంచు కారణంగా ముందున్నటువంటి వాహనం వెనకొస్తున్నటువంటి వాహనానికి ఐడెంటిఫై కాకపోవడము, నేరుగా వచ్చి దాదాపు 120 స్పీడ్ లో ఆ వాహనాన్ని ఢీకొనడం జరిగింది. అయితే గుద్దినటువంటి వాహనం ముందు భాగం మొత్తం కూడా నుజ్జు అవ్వడము, అదే రకంగానే అక్కడ హైవే పక్కన పెట్టి అయ్యప్పలు నిద్రిస్తున్నటువంటి కారు పూర్తిగా సగభాగం నుజ్జు అయినటువంటి పరిస్థితి. అయితే స్పాట్ లోనే 4 చనిపోయినట్టయితే తెలుస్తోంది. మరొకరు పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీళ్ళు విజయనగరం నుంచి దాదాపు 3 రోజుల క్రితం అయ్యప్ప దీక్ష ముగించడానికి శబరిమలై వెళ్ళినట్టయితే తెలుస్తోంది. శబరిమలై నుంచి అటు రిటర్న్ లో రామేశ్వరం వెళ్లాల్సి ఉంది. అయితే ఆ సమయంలోనే హైవే పక్కన పెట్టినటువంటి కారును
ఈ ఒక్క వెనక వస్తున్నటువంటి మరో కారు ఢీకొనడము, అంటే ఈ 2 కార్లో ఉన్నటువంటి అయ్యప్ప భక్తులకే తీవ్రమైనటువంటి గాయాలైనవి. అయితే ఎక్కడైతే కారు స్టే అయ్యిందో హైవే పక్కన, సో ఆ కారులో ఉన్నటువంటి వారు చనిపోయినట్టయితే తెలుస్తోంది. వీరంతా కూడా కొత్త వలస వాసులుగా తెలుస్తోంది. రామకృష్ణ, అప్పలనాయుడు, రాము, అదే రకంగానే బండారు చంద్రరావు. అంటే వీళ్ళందరూ కూడా ఒకే గ్రామానికి సంబంధించినటువంటి ముగ్గురు, మరో గ్రామానికి సంబంధించినటువంటి ఒకరు. ఇంకొకరు పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. వారిని ప్రస్తుతం రామేశ్వరంకి సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా అక్కడికి రాత్రే చేరుకున్నారు. వాళ్ళకి సహాయక చర్యలు అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే అర్ధరాత్రి 2 గంటల సమయం కావడంతోనే అక్కడ వాళ్ళని బయటికి తీయడానికి కొంత కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు. రెస్క్యూ చేయడానికి కారు మొత్తం కూడా నుజ్జునుజ్జు అయిపోయింది. 2 కార్లలో ఉన్నటువంటి వారిని బయటికి తీయడానికి కష్టతరమైనటువంటి నేపథ్యంలోనే స్థానికుల సహాయంతో వాళ్ళంతా కూడా బయటికి తీశారు. అయితే తీసే లోపే కూడా స్పాట్ లోనే 4 చనిపోయినట్టయితే తెలుస్తోంది. అయితే వారిని ప్రస్తుతం మార్చురీకి తరలించారు. లారీ డ్రైవర్ అదుపులోనే ఉన్నాడా? యాక్చువల్ గా లారీ ఢీకొన్నట్టు అక్కడ ఎవరు కూడా చెప్పట్లేదు. కాకపోతే 2 కార్లు ఢీకొన్నాయి ఇందులో. అంటే ముందు స్టే అయినటువంటి ఒక కారుని వెనక వస్తున్నటువంటి మరో కారు ఢీకొన్నట్టయితే తెలుస్తోంది. 2 కార్లు కూడా నుజ్జునుజ్జాయి. అంటే 2 కార్లు ఉన్నటువంటి వారే పూర్తిగా డ్యామేజ్ అయినట్టయితే తెలుస్తోంది. 2 కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టయితే తెలుస్తుంది. అయితే వెనక వస్తున్నటువంటి కారు డ్రైవర్ కూడా తీవ్రమైనటువంటి గాయాలైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా 2 కార్లు కూడా దాదాపు సగభాగం నుజ్జునుజ్జైంది కాబట్టి అందులో ప్రయాణిస్తున్నటువంటి వారు కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. అయితే ఎక్కడైతే ఈ విజయనగరం వాసులు స్టే అయి ఉన్నారో, సో ఆ కారుకే ఎక్కువ డ్యామేజ్ అవడం, సో అందులో ఉన్నటువంటి వారు మొత్తం కూడా నిద్రమత్తులో ఉండడం, ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకసారిగా వెనక నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టయితే తెలుస్తోంది. ప్రస్తుతం విజయనగరం సంబంధించినటువంటి వారికి సమాచారం ఇచ్చారు కాబట్టి వెంటనే వీళ్ళు అక్కడికి బయలుదేరే ప్రయత్నం చేశారు. దాంతో పాటు కూడా ఏపీ ప్రభుత్వానికి సంబంధించి మంత్రులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. హోంమంత్రి అనిత కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో ప్రస్తుతం మాట్లాడినట్టయితే తెలుస్తోంది. సో వాళ్ళకి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలని చెప్పి ఇక్కడ కోరినటువంటి నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా హాస్పిటల్ కి చేరుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే చనిపోయినటువంటి వారిని ఇప్పటికే ధృవీకరించారు కాబట్టి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. నిజంగా ఒక దుర్ఘటమైనటువంటి చెప్పొచ్చు. అయ్యప్ప స్వామి దీక్షకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా దీనికి కారణం పొగమంచు ఒకటి, మరోవైపు అర్ధరాత్రి సమయంలో నిద్ర లేనటువంటి కారణంగా డ్రైవర్ అతివేగంగా రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టయితే తెలుస్తోంది. వల్లి. ఓకే ఉమాశంకర్, అది అయ్యప్ప భక్తులు ఈ విధంగా దర్శనానికి వెళ్ళి వస్తుండగా మార్గమధ్యలో ఈ ఘోర ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే మంత్రులు కూడా స్పందించారు, ఆ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. కానీ అయ్యప్ప దర్శనానికి వెళ్ళిన వాళ్ళు తిరుగు ప్రయాణంలో ఆ దేవుడు కూడా మా కుటుంబ సభ్యుల్ని కాపాడలేకపోయాడంటూ ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా రోడ్డు ప్రమాదాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే అసలు రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే భయపడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ప్రతిరోజు కూడా ఎక్కడో చోట ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుంది. ఒకవైపు నిర్లక్ష్యం కనిపిస్తుంది, మరోవైపు రాత్రి సమయంలో నిద్ర అలసట కనిపిస్తుంది. ఇంకొకటి, వాళ్ళు విశ్రాంతి తీసుకుందామని చెప్పి పూర్తిగా రోడ్డుకి అవతల వైపున కారు నిలుపు చేయటమే నిజంగా వాళ్ళు ప్రాణాలు పోవటానికి కారణమైందా? నిజంగా ఎదురుగా వచ్చేటువంటి వెహికల్కి అసలు కనిపించకపోవటానికి కారణం ఏంటో అర్థం కావట్లేదు. చాలామంది పొగమంచు అంటున్నారు, కొంతమంది అతి నిర్లక్ష్యం అని చెప్పేసి అంటూ ఉన్నారు. కారణం ఏదైతేనేమి ఈ విధంగా ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగి చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదం, తీరనటువంటి విషాదం నింపినటువంటి పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులు నిజంగా పూర్తిగా తమ కుటుంబ పెద్దలను కోల్పోయి దైవ దర్శనం కోసం పోయిన వాళ్ళు ఆ దేవుడి దగ్గరికే వెళ్ళిపోయారంటూ గుండెలు బాదుకుంటూ రోధిస్తుంటే అక్కడ విజయనగరంలో స్థానికులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. మంత్రులు కూడా స్పందించారు. మంత్రి బండిపల్లి రాంప్రసాద్, అలాగే హోంమంత్రి అనిత కూడా ఈ ప్రమాదం మీద స్పందించారు. కుటుంబ సభ్యులకు మేము ఆ ప్రభుత్వం అండగా ఉంటుంది, అసలు ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి నిర్లక్ష్యం ఎవరుందో కూడా వాళ్ళని బాధ్యుల్ని చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది.